హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నేను మీ కిరణ్ రావు అండ్ నీట్ యూజీ 2025. సో కౌన్సిలింగ్లో మీకు చాలా డౌట్స్ ఉంటాయి. అందులో మెయిన్ ఒక విషయం ఏంటంటే నెక్స్ట్ మనకు లోకల్ మెరిట్ లిస్ట్ అంటే లోకల్లో రాసిన స్టూడెంట్ లిస్ట్ డిస్ప్లే లిస్ట్ వస్తుంది. త్వరలో రావచ్చు, ఒక 5 డేస్లో అంటే ఈ మంత్ ఎండింగ్ వరకు అలా వచ్చేస్తుంది. అది వచ్చాక రిజిస్ట్రేషన్స్ అవుతాయి. ఆ తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది. అది వచ్చాక వెబ్ ఆప్షన్స్కి పిలుస్తారు. సో ఈ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రయారిటీ ఆర్డర్ అనేది చాలా జాగ్రత్తగా ఇవ్వాల్సి ఉంటుంది. సో దీని మీద మీకు ఒక ఐడియా కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా రావాలి అంటే. అండ్ అదేవిధంగా కౌన్సిలింగ్ మాకు చాలా డౌట్స్ ఉన్నాయి అండ్ మాకు హెల్ప్ కావాలి, మెంటర్షిప్ అంటే కిందున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి హాయ్ అని చెప్పి. సో మెంటర్షిప్ కావాలని చెప్పి అయితే మెసేజ్ చేయండి. నెక్స్ట్ మీకు డీటెయిల్స్ వస్తాయి. ఇది పెయిడ్ మాత్రమే. సో మెంటర్షిప్ కావాలనుకున్న వారు మాత్రమే అక్కడ మీరైతే మెసేజ్ చేయండి. మీకు ప్రయారిటీ ఆర్డర్ అండ్ అదేవిధంగా కౌన్సిలింగ్ సంబంధించిన ప్రతి హెల్ప్ చేయడం జరుగుతుంది. నా పర్సనల్ నెంబర్ అండ్ మనకు ఏపీ అండ్ తెలంగాణ స్పెషల్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. వాటిలో మీకు డీటెయిల్స్ అన్నీ వస్తూ ఉంటాయి అండ్ మీరు కాల్స్ చేయొచ్చు అండ్ క్లారిఫై చేసుకోవచ్చు. కౌన్సిలింగ్లో మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో అది కావాల్సుకున్న వారు మాత్రమే చేయండి. మిగతా వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఇక్కడ వీడియోస్ అయితే చూడండి. సో ఇప్పుడు మనం ప్రయారిటీ ఆర్డర్ అయితే ఏంటి అని చూసినప్పుడు ఇది ఏపీకి తెలంగాణకి డిఫరెంట్గా ఉంటుంది. అంటే లాస్ట్ ఇయర్ వరకు అయితే. సో ఈ ఇయర్ కూడా ఇలానే ఉండే అవకాశం ఉంది. ఏపీలో వన్ టైం ఒకటేసారి పెట్టుకోవాలి ఉన్న కాలేజీలన్నీ. తెలంగాణలో రౌండ్కి కూడా పెట్టుకోవచ్చు. ఏపీలో ఒకసారి మీరు ఆర్డర్ పెట్టుకున్నారంటే ఇంకా అది ఫాలో కావాల్సిందే. 1, 2, 3 ఉన్న టోటల్ 35+ కాలేజెస్ మొత్తం మీరు పెట్టేస్తారు. అండ్ మీకు ఫస్ట్ రౌండ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కాలేజ్ వచ్చింది, జాయిన్ కావాలి అండ్ నెక్స్ట్ మీరు అదే ఉండాలంటే రిటైన్ చేసుకోవచ్చు. లేకపోతే నెక్స్ట్ రౌండ్ మీరు రిటైన్ చేయకుంటే ఆటోమేటిక్గా మీకు ఇంకా బెటర్ ఉంటే నెక్స్ట్ రౌండ్లో వస్తుంది. సో ఈ విధంగా సో ఈ చాయిసెస్ అయితే మారవడానికి మీకు వీలు లేదు. ఒకసారి పెట్టుకుంటే మీరు ఈ ప్రయారిటీ ఆర్డర్ ఈ లిస్ట్ పెట్టుకుంటే కాలేజీ వెబ్ ఆప్షన్స్ అప్పుడు ఇది ఫైనల్ వరకు ఉంటుంది. సో ఇదైతే మీకు సీట్ వచ్చే వరకు ఉంటుంది. సో జాగ్రత్తగా పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ ఏపీలో ఇంకా మెయిన్ డౌట్ ఏంటంటే ఏయూ అండ్ ఎస్వియు ఉంటాయి. సో ఏయూ ఎస్వి కాలేజీలు ఎలా పెట్టుకోవాలి? మేము ఏయూ అయితే మొత్తం ఏయూ తర్వాత ఎస్వి పెట్టుకోవచ్చా? అసలు ఎస్వి ఎందుకు పెట్టుకోవాలంటే ఆంధ్రప్రదేశ్లో ఏయూ అండ్ ఎస్వియు నాన్ లోకల్ ఉంటాయి. సో 15% నాన్ లోకల్ సీట్స్ ఉంటాయి కాబట్టి ఎస్వియు కాలేజెస్లో ఏయూ వాళ్ళకి, ఏయూ కాలేజెస్లో ఎస్వియు వాళ్ళకి నాన్ లోకల్. అంటే వీళ్ళకని కాదు, ఈ 2 స్టేట్స్ ఈ 2 రీజియన్స్ వాళ్ళకి నాన్ లోకల్ ఉంటాయి. సో ఏయూ కాలేజీలో ఉన్న నాన్ లోకల్ కోటాకి ఏయూ ఎస్వియు అండ్ ఎస్వియు కాలేజీలో ఉన్న నాన్ లోకల్ కోటాకి ఏయూ ఎస్వియు ఇద్దరు కూడా ఎలిజిబుల్ అనమాట. సో నాన్ లోకల్ ఆటోమేటిక్గా అప్లై అవుతుంది. ఇది దానికి మీరు రిజిస్ట్రేషన్లో ఏం చేయాల్సిన అవసరం ఉండదు. సో మరి మేము ఎలా పెట్టుకోవాలి? సో గవర్నమెంట్ అన్ని ఒక చోట, ప్రైవేట్ అన్ని ఒక చోట, ఏయూ అని ఒక చోట, ఎస్వి అని ఒక చోట పెట్టుకోవచ్చు అంటే అదేం లేదు. మీకు ఇష్టం ఉన్న ఆర్డర్లో ఒక గవర్నమెంట్ పెట్టారు, ఒక ప్రైవేట్ పెట్టారు, ఒక మీకు వీలున్నది, మీకు నచ్చిన కాలేజ్. మనకు ప్రయారిటీ అంటేనే మీరు ఇచ్చే ప్రిఫరెన్స్ ఉన్న కాలేజ్. సో ఒకటి ఏయూ అండ్ ఒకటి ఎస్వియు కూడా పెట్టవచ్చు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మీరు ఏది పెట్టినా కూడా కౌన్సిలింగ్ రన్ అయ్యేప్పుడు అది సిస్టమ్ ఈ రూట్లోనే చెక్ చేస్తుంది. ఫస్ట్ది మీకు అవైలబుల్ ఉందా, లేదు. సెకండ్ది ఉందా, లేదు. థర్డ్ది ఉందా, ఇక్కడనే ఫిక్స్ అయిపోతుంది. సో మీరు కనుక ఇక్కడ అన్నీ మీ ఏయూ పెట్టి ఇక్కడ ఎస్వియు పెడితే ఏయూలో ఒక సీట్ వస్తే ఇక్కడే ఆగిపోతుంది. సో ఎస్విలో మాకు చాలా మంచి కాలేజ్ ఉందనుకుంటే దీన్ని కూడా పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు ప్రయారిటీ అనే దాన్ని బట్టి ఉంటుంది. సో ప్రైవేట్ అండ్ గౌట్ రెండు కలిపి, ప్రైవేట్ గౌట్ రెండు కలిపి పెట్టవచ్చు, విడివిడిగా పెట్టవచ్చు, మీ ఇష్టం. అది ఒకటి గౌట్, ఒకటి ప్రైవేట్, ఒకటి గౌట్, ఒకటి ప్రైవేట్, ఇలా పెట్టుకుంటూ వెళ్ళొచ్చు. గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ మనకు నచ్చిన లిస్టు పెట్టుకోవాలి, అంతే సింపుల్. అది ఏయూ అయినా ఎస్వియు అయినా మనకు నచ్చిన లిస్టు. ఫస్ట్ నాకు ఇది ఇష్టం, ఇందులో చేరుతాను. ఇది మిస్ అయితే ఇది ఇష్టం, అంటే ఆంధ్రప్రదేశ్లో ఏ కాలేజ్ అయినా ఇది మిస్ అయితే ఇది ఇష్టం. అది ప్రైవేట్ అయినా, గవర్నమెంట్ అయినా, ఏయూ అయినా, ఎస్వియు అయినా. సో అలాంటి లిస్టు ఒకసారి ఇస్తే మీకు అది ఫైనల్. అందులోనే మీకు కౌన్సిలింగ్ అయితే ప్రతి రౌండ్లో రన్ అవుతుంటుంది. మీకు సీట్ వస్తే ఒకవేళ రిటైన్ చేసుకుంటే అదే ఉంటుంది, లేకుంటే నెక్స్ట్ రౌండ్కి మళ్ళీ మీద ఆటోమేటిక్గా రన్ అవుతుంది సాఫ్ట్వేర్ అనేది. సో అదన్నమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే ఎవ్రీ రౌండ్కి పెట్టుకోవచ్చు. సో టోటల్ 65 కాలేజెస్ వరకు ఉన్నాయి కాబట్టి సో యావరేజ్గా సో టోటల్ ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, 60 పైన మొత్తం పెట్టండి. ఓకేనా? సో ఫస్ట్ రౌండ్లో ఎందుకులే మాకు ఒక 2 కాలేజీలు చాలు అని పెట్టి సెకండ్ రౌండ్కి ఇబ్బంది పడ్డ వల్ల నేను చూశాను. సో సీట్ వస్తే
ఫస్ట్ సీట్ వచ్చిన తర్వాత సెకండ్ రౌండ్‌లో మళ్ళీ ఇంకేదైనా మనం అప్‌గ్రేడ్ అవ్వచ్చు. సో, కాబట్టి మీరు అన్ని కాలేజెస్ పెట్టండి తెలంగాణలో. ఒకవేళ మీరు అంత ఓవర్ కాన్ఫిడెన్స్‌తోని ఒక 4, 5 కాలేజీలు పెట్టి ఫస్ట్ రౌండ్ రాక కొద్దిలో సెకండ్ రౌండ్‌లో ప్రైవేట్‌లో తెచ్చుకున్న వాళ్ళని నేను చూశాను కేటగిరీ ఏలో మన మెంటర్‌షిప్‌లోనే ఉన్న వాళ్ళని. సో, అందుకే చెప్తున్నాను. సో, మీరైతే మాక్సిమం ఏం చేయండి, అన్ని కాలేజెస్ పెట్టండి. మీకు గవర్నమెంటే కావాలంటే 35 గవర్నమెంటు, ఆ తర్వాత 22 అలా మనకున్నటువంటి ప్రైవేట్ కాలేజెస్ అన్నీ పెట్టండి. అండ్ మైనారిటీ వాళ్ళు మైనారిటీ కూడా పెట్టండి. టోటల్ లిస్ట్ పెట్టండి కంప్లీట్‌గా. సో, దీంట్లో మీరు ప్రయారిటీ ఆర్డర్ అనేది సెలెక్ట్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో, ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నాం అనేది కూడా మీకు చాలా ఇంపార్టెంట్. సో, మీరు ఇలా లిస్ట్ ఒకటి తయారు చేసుకోండి క్లియర్‌గా. సో, ఇది మన వెబ్‌సైటు. సో, మెంటర్‌షిప్‌లో జాయిన్ అయిన వారికి ఇది కూడా ఇవ్వడం జరుగుతుంది. సో, ఒక లిస్ట్ అయితే తయారు చేసుకోండి. నేను ప్రయారిటీ ఆర్డర్ కూడా ప్రతి ఒక్కరికి ఇస్తాను. దాంట్లో మీరు కావాల్సిన చేంజెస్ అయితే మీరు ఆ ప్రయారిటీ ఆర్డర్‌లో చేసుకోవచ్చు. నేను బెస్ట్ టు లీస్ట్ కాలేజెస్ అని ఇస్తాను. అందులో మీరు చేంజెస్ చేసుకోవచ్చు. సో, ఫస్ట్ రౌండ్‌లోనే అన్ని కాలేజీలు పెట్టండి. ప్రైవేట్‌లో వచ్చింది 60,000 కట్టారు. మళ్ళీ గౌట్‌లో వస్తే ఎలా అంటే ఈ డీడీ మీకు ఇచ్చేస్తారు. మళ్ళీ మీరు మార్చుకోవచ్చు. ఇక్కడ ఫ్రెష్ డీడీ తీసుకోవాలి. సో, ఈ విధంగా అన్నమాట. సో, ఏం ప్రాబ్లమ్ లేదు. ఏ కాలేజీలో వచ్చినా సెకండ్ రౌండ్‌కి అప్‌గ్రేడ్స్ అయ్యే అవకాశం ఉంటే మళ్ళీ పెట్టుకోవాలి. ఎవ్రీ రౌండ్ తెలంగాణ వాళ్ళు ఎవ్రీ రౌండ్‌లో ఆప్షన్ పెట్టుకోవాలి. ఏపీ వాళ్ళు ఓన్లీ 1 రౌండ్‌లో మాత్రమే పెట్టుకోవాలి. సో, ఎలా అయినా పెట్టుకోవచ్చు కాలేజెస్. బెస్ట్ టు లీస్ట్ ఆర్ మీ ఇంటి దగ్గర ఉంది. లేకపోతే మీకు ఆ కాలేజీలో మంచి ప్రాక్టీస్ హాస్పిటల్స్ ఉన్నాయి. సో, ఇవన్నీ లిస్ట్ చేసుకొని అదైతే రెడీగా పెట్టుకోండి.